ఈ సృష్టి మొదలవక ముందు ఏముంది అంటే కేవలం వేదం మాత్రమే ఉంది. వేదం మొట్టమొదటిగా ఈ సృష్టిలో మొదలైందని మనం చెప్తుంటాం. ఈ వేదంలో, ఋగ్వేదంలో యాదవ జాతి గురించి ప్రస్తావన ఉంది. మామూలుగా మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడో లేదా గ్రహ ప్రభావాలు బాగలేనప్పుడు ఎవరైనా పండితుల దగ్గరకో సిద్ధాంతుల దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రధానంగా ఇచ్చే సలహా ఏంటంటే ఏదో ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తుంటారు. శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు నమకం చమకం చదువుతారు. ఈ నమకం చమకంలో ఆ రుద్రుడికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా ఈ సృష్టికి శక్తినిచ్చే సూర్యుడికి మొట్టమొదట దర్శనమిచ్చే యాదవుడు, కొల్లవాడు మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకునే సూర్యుడికి శక్తినిచ్చే రుద్రుడికైనా నీకు నమస్కారం చేస్తున్నాను అనే విషయాన్ని ఈ రోజు ప్రతి శివాలయంలో కూడా ప్రతిరోజు జరిగే రుద్రాభిషేకంలో గుర్తు చేయడం జరుగుతుంది. అంటే యాదవుల చరిత్రకు ఆది అంతం లేదు అనేది ఈరోజు మనం గుర్తించాలి.